ఇప్పుడే పోయేదాన్ని కదా నేను శంకర కరుణించావే మీరు ముత్తరాజు కులం వారు ముత్తరాజు కులంలో నువ్వే పెద్దలు ఇప్పుడు ఎడిపోతున్నావా మరి తమ్ముడు అత్తాగా సరే అయ్యా అయితే ఇప్పుడు మీరు చేపలు కట్టుకుంటూ ఆ యొక్క ఉసిరి మరి రమ్మద పేరే సరే మరి మనం అయితే పడదాంపా చేపలు పడదాంపా
తోట పేరు చెరువు ఉంటున్నాయి అలా కూడా బాగుందా ఇడబట్టచ్చు ఆడబట్టచ్చు అంతేనా అంటే అమ్ముతాడు కదా అన్న అన్న మన చేపలేవే మరి వాటిలో కుక్కనాడు చేపలు కూడా అంతలేదే కాదు మధ్య మధ్యలో ఊతులు ఎవరికి అమ్ముతులువా పోయినప్పుడు మధ్య మధ్యనే పోతే ఇచ్చిపోతులువా అందరి మధ్యలో ఉండేది మనకు ఈ మోసం రేపటి రూపం ఇదే ఎంత వెతికినా ఎంత దూరం నడిచినా నా నాదుడు జాడలే తెలియక బాయే అక్కడ అంత దూరంలో ఒక అన్న ఏమో చేస్తున్నాడు కదా అతని దగ్గరికి వెళ్ళి అడగలను. జై శ్రీచంద్రకి మునీశ్వరునికి ఎవరయ్యా మీరాలో ఏమి చేస్తున్నారు? ఎవరయ్యా మీరాలో ఏమి చేస్తున్నారు? ఎవరయ్యా మీరాలో ఏమి చేస్తున్నారు? ఎవరయ్యా మీరాలో ఏమి చేస్తున్నారు? సందేహము లేక తనదున వెలుగుమి సందేహము లేక తనదున వెలుగుమి సందేహము లేక తనదున వెలుగుమి సందేహము లేక తనదున వెలుగుమి ఎవరయ్యా మీరాలో ఏమి చేస్తున్నారు? ఎవరయ్యా మీరాలో ఏమి చేస్తున్నారు? జై శ్రీచంద్రకి జై. ఎవరయ్యా మీరు ఇక్కడ ఏం చేస్తున్నారు కదా? ఎవరండి మీరు? సందేహం లేకుండా నాకు చెప్పండి కదా. జై శ్రీరంగ మాతాకి నా పేరు పెద్దన్న ముదరా శివాడాను 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 ఊసెలు వట్టెయు దేవించువాడాను ఊసెలు వట్టెయు దేవించువాడాను ఊసెలు వట్టెయు దేవించువాడాను ఊసెలు వట్టెయు దేవించువాడాను జై శ్రీరంగ మాతాకి జై. అమ్మా నా పేరు ముత్తరాజ్ పెద్దన్నయ్య అందరూ నేను ఊసిలు బట్టి జీవించేవాడు ముత్తరాజు పెద్దన్నవా నువ్వు? జై శ్రీ జగదకి మునీశ్వరునికి జై. ముత్తరాజు పెద్దన్న ముదముతో వినవయ్య ముదరాజి పెద్దన్న ముదముతో వినవయ్య ముత్తరాజు పెద్దన్న ముదముతో వినవయ్య ముదరాజి పెద్దన్న అన్న అన్న కొట్టు పెట్టేదాను ముదముతో వినవయ్య అన్న కొట్టు పెట్టేదాను ముదముతో వినవయ్య బొట్టు పెట్టదాను కదా ఆగే ఆ మాట ఒకసారి ఏ అమ్మా నాకే పని ఉన్నది నాకు పని లేదు మొత్తం పని తీర్చలే అంటే నువ్వు పొట్టు పెడతా అంటాను నాకే తీర్చలే అంటే పని పొట్టు పెడతాను జై శ్రీరంగ మాతాకి జై. నాకు తీరుకలేదు నాకు తీరుకలేదు నయముతో వినవమ్మ నాకు తీరుకలేదు నయముతో వినవమ్మ నాకు తీరుకలేదు నయముతో వినవమ్మ పుట్టాకు పొంగతేవి ప్రాణపడు పెట్టు పుట్టాకు పొంగతేవి ప్రాణపడు పెట్టు పుట్టాకు పొంగతేవి ప్రాణపడు పెట్టు పుట్టాకు పొంగతేవి ప్రాణపడు పెట్టు జై శ్రీరంగ మాతాకి జై. నాకే తీర్చలేదు అంటే అన్న
బొట్టు పెట్టేదట్నే ఏమైనా మనకి ఏమైనా దొరుకుతుంది కదా నువ్వు ఈ బుల్లెట్ వాడేది నాకే దొరకలేదు. నాకు ఇక బా. నా ఇంట్లో బొట్టు పెట్టి నువ్వు వెళ్ళిపో ఇక్కడ నుంచి. జై శ్రీజగన్ నువ్వు ఏమన్నా సంపాదన ఆహా ఓ ముత్తరాజు వాడా నీకు ఇంత గర్వమా? ఇంత వచ్చే కదరా నీకు. సంవత్సరానికి 12 నెలలు, అందులో రామచిలుకకు 7 నెలలు కరవచ్చు కదా. అదే విధంగా నీకు 7 నెలలు కరవచ్చు కదా. ఇదే నా శాపము కదరా. ఓ తల్లి, క్షమించు, నా తప్పులు మన్నించు. ఇదే చెప్తున్నావా నువ్వు లేకపోతే ఆహా వేడుతున్నావా అన్న? ఓ ముత్తరాజు పెద్దన్న, ఈ బోనంలో ఉన్నది అన్నము ఇప్పుడే నీ పొట్టలో వేసేదను. సంవత్సరానికి తరగని ఊసిల్లో పంటాయి నీకు గుట్టు కదా. ఊసిళ్ళు అమ్ముకొని బతుకు కదా. ఇదే నా దీవెనరా. ఆహా జై శ్రీకృష్ణ మాతాజీ. జై సదానంద రామ సద్గురు శివానంద రామ రామ 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 సదానంద రామదే నమ్మితే యదా నిలువు రామ రామ సదానంద రామదే నమ్మితే యదా నిలువు రామ రామ జై శ్రీకృష్ణ మాతాజీ. ఆహా ఇంకా నీ ఆలస్యం చేయకుండా ఉండలేను. ఇప్పుడే నా ప్రాణనాథుని దగ్గరికి వెళ్ళేదాను. జై శ్రీ జగన్నాథ మునీశ్వరునికి శంకర కరుణించవేరా. నాదు సంకటమును ఆపవేరా. శంకర కరుణించవేరా. నాదు సంకటమును ఆపవేరా. శంకర శ్రీయుత ఓంకార మురారి. శంకర శ్రీయుత ఓంకార మురారి. గంగాను గిరమందుగా శ్రీరవో దేవ. శంకర కరుణించవేరా. నాదు సంకటమును ఆపవేరా. మూడు కనుల పర్వతీశ. నన్ను ముదముతో రక్షింపవేరా. గంగమ వేషంతో లింగమధారుడ. గంగమ వేషంతో లింగమధారుడ. గంగాను గిరమందుగా శ్రీరవో దేవ. శంకర కరుణించవేరా. నాదు సంకటమును ఆపవేరా. జై శ్రీ జగన్మోహనునికి. ప్రాణేశ్వర మీరు చెప్పిన విధంగానే సత్యాను కదులు తప్పకుండా సత్యాను బోనము, విధులు తప్పకుండా నిత్యాన బోనము మీకు తెస్తిని కదయ్యా. జయ రేణుకా మాతాకి ఓ సుదతి ఎంత పని చేసితివి నీవు ఎంగిలించిన బోనము దొంగలించిన బోనము భంగమాయను నాకిక భయమవుచున్నది వదిలిపోపమ్ము నీవిక ఉండవలదు చీతుమ్మి నాదా జై శ్రీ జగదగ్ని మునీశ్వరునికి. ఏమి చేయుదు నేను రుద్రాలు నైతిని. ఏమి చేయుదు నేను రుద్రాల నైతిని. సంగతి తెలువక భోజనమును నేను. సంగతి తెలువక భోజనమును నేను. భోజనము నేను దొంగల గెడితిని. భోజనమును నేను దొంగల గెడితిని. ఏమి చేయుదు నేను రుద్రాల నైతిని. జై శ్రీ జగదగ్ని మునీశ్వరునికి.
మునీశ్వరునికి జై. అయ్యో నాదా, నాకు తెలియక ఈ బోనంలోని భోజనము దొంగలకి పెడితిని. నేను ఎంత పని చేస్తుంది నాదా. సఖి తెలియకుండా బోనము శత్రువులకు పెట్టిన అంటున్నావా? అవును నాదా. వెనుక మాతాకి మారో నా పైన ప్రాంతి బదిలీ పోము, మారో నా పైన ప్రాంతి వదిలి పోము, మారో నా పైన ప్రాంతి బదిలీ పోము, మారో నా పైన ప్రాంతి వదిలి పోము. శత్రువులకు బోనము పెడితే చెడిపోయనుగా, మారో నా పైన ప్రాంతి బదిలీ పోము. రేణుక మాతాకి ఓ సఖీ రేణుక, శత్రువులకు బోనం పెట్టి ఆ బోనం ఎంగిలి చేస్తుంది కదా, ఇక్కడ నుంచి వెళ్ళిపోము ఇక. ఆహా ప్రాణేశ్వర, నేను ఎట్లా వెళ్ళిపోదును మిమ్మల్ని ఇలా విడిచిపెట్టి? జయ రేణుక మాతాకి జై. ఆహా ప్రాణసఖి రేణుక, ఈ బాణం బాధలకు తాళలేకున్నాను కదా, ఇప్పుడే ఈ బాణం దీము కదా. జయ రేణుక మాతాకి చెలియా నీవు రావే, ఈ బాణము తీసివేయగాను, బాణము తీసివేయారావే, జీవునను గాను తల్లాడేళ్ళొచ్చు వెళ్ళు సమాయమాయే, గాను నాడేళ్ళొచ్చు వెళ్ళు సమయమాయే, సఖియా నీవు రావే, ఈ బాణము తీసివేయగాను, రేణుక మాతాకి ఓ సఖియా, ఈ బాణం బాధలకు తాళలేకున్నాను కదా, ఈ బాణం తీసినచో నేను వెళ్ళిపోయేదాను కదా. జై శ్రీ జగన్నాథ మునీశ్వరునికి. అయ్యో ప్రాణేశ్వర, మీరు లేని జీవితం నాకెందుకు అయ్యా? మీరు లేకుండా నేను బ్రతకలేను స్వామి. ఆహా రేణుక, బ్రహ్మ రాసిన రాతను ఎవరితో తప్పించగలరు కదా, ఎలా రాసి ఉంటే అలా జరుగును రేణుక. స్వామి అట్లా అంటున్నారా? అవును కదా. కానీ నాకు ఒక కోరిక ఉంది కదా. ఏమిటి ఆ కోరిక? పుత్ర సంతానం కావాలని కోరిక కలుగుతున్నది స్వామి. నాకు పుత్ర సంతానం ప్రసాదించండి కదా. ఓహో రేణుక, పుత్ర సంతానం కావాలని అంటుంటివా? అవును నాదా. సంతానం కలిగినచో నువ్వు చాలా కష్టాలు పడేదవు, కావున నీకు ఆ సంతాన ప్రాప్తి వద్దు కదా. స్వామి ఎన్ని కష్టాలైనా నేను ఓర్చుకునేదను, కానీ నాకు పుత్ర సంతానం ఇవ్వండి కదా. ఓహో చెలియా, నీవు ఎంత చెప్పినా వినకుండా ఉంటివి. అవును నాదా. ఓకే సరే, ఇప్పుడే నీకు నేను తెలిపేదా వినుము కదా. చెప్పండి స్వామి. చెలియా, ఒకటి చెప్పేదా వినుము. చెప్పండి స్వామి. పతివ్రతా ధర్మం తప్పకుండా ఈ యొక్క బాణమును తీయము. ఈ బాణం తీసినచో నా రొమ్ములో నుంచి పారుతున్న రక్తము వచ్చును. ఆ పారుతున్న రక్తాన్ని దోసిళ్ళ బట్టినచో ఒక్కొక్క దోసిలితో ఒక్కొక్క కుమారుడు నీకు జన్మించగలడు. పారుతున్న రక్తం తాగినచో బలపరశురాముడు పుట్టగలడు. ఉడిపిన రక్తం తాగినచో ఉగ్రపరాముడు పుట్టగలడు. జారిన రక్తం తాగినచో జంపానేశుడు పుట్టగలడు. డొల్లిన రక్తం తాగినచో డొంకరనాథుడు పుట్టగలడు. చిల్లిన రక్తం తాగినచో చిట్కరనాథుడు పుట్టగలడు. ఇనికిన రక్తం తాగినచో సిరియాల ఇరగవులు నీకు పుట్టగలను. అలాగే సఖియా, నీకోటి చెప్పేదా వినుము కదా. చెప్పండి స్వామి. నీకు బలపరశురామునితో చాలా కష్టాలు పడేదావు కదా. ఎన్ని కష్టాలైనా కానీ ఈ యొక్క తండ్రి జాడలను చెప్పవలదు. అతనికి 16 సంవత్సరాల తర్వాత ఈ యొక్క తండ్రి జాడలు చెప్పి ఆ కార్తవీరాజుని సంహరించి వాడి తొడలో ఉన్నటువంటి కుడి తొడలో ఉన్నటువంటి సంజీవిని తెచ్చి నాపై మోసినచో అప్పుడు నేను మళ్ళీ లేచేదను. సఖియా, ఇక నేను వెళ్ళేదను కదా. ఆహా స్వామి, మీరు చెప్పిన విధంగా చేసేదను. జై శ్రీ జగన్నాథ మునీశ్వరునికి. రొమ్ములున్న బాణంబు ఇము తోడ గుంజెదాను. రొమ్ములున్న బాణంబు ఇము తోడ గుంజెదాను. 6 దోషుల రక్తం ఇము తోడ దాగెదాను. 6 దోషుల రక్తం మందముతో దాగెదాను. ధరణి మైతా మౌరదా ముని దలిచేదాం. ధరణి మైతా మౌరదా
భరించాను పాదాలను నేను బాధ భరించాను పాదాలను నేను బాధ భరించాను చాలు పాదాలను నేను బాధ భరించాను అమ్మమ్మ వినుదల లేలే. నాకు నొప్పులు అధికంగా ఉన్నాయి ఇప్పుడే ఐదుగురు పుత్రులు ఐదుగురు కూడా ఒక ఆడి బాల పుట్టారు కదా, వాళ్ళకు నామకరణం చేసేదను. పెద్దవాడి పేరు బలపరశురాముడు, రెండవ వాడి పేరు ఉగ్రపురాముడు, మూడవ పేరు జంపలేశుడు, నాలుగవ వాని పేరు డొక్కలనాథుడు, చిన్నవాని పేరు చిటికలనాథుడు. వీళ్ళ ఐదుగురు తోడ పుట్టింది సిరియాల ఈల గౌరమ్మ అని పేరు పెట్టేదను. వీళ్ళిద్దరే గౌరవపాలవాడను. జయ శ్రీ జగన్నాథ మునీశ్వరునికి. జో అచ్యుతానంద జో జో ముకుంద, జో అచ్యుతానంద జో జో ముకుంద, జో అచ్యుతానంద జో జో ముకుంద, జో అచ్యుతానంద జో జో ముకుంద. లాలి పరమానంద రామ గోవింద, లాలి పరమానంద రామ గోవింద, లాలి పరమానంద రామ గోవింద, లాలి పరమానంద రామ గోవింద. భీమా మారాలేడు నిన్నెత్తుకోలేడు, భీమా మారాలేడు నిన్నెత్తుకోలేడు, భీమా మారాలేడు నిన్నెత్తుకోలేడు, భీమా మారాలేడు నిన్నెత్తుకోలేడు. పైడార గిన్నెల పాలార పోసిన, పైడార గిన్నెల పాలార పోసిన, పైడార గిన్నెల పాలార పోసిన, పైడార గిన్నెల పాలార పోసిన. పాలన్న దాగార అమ్మని పిలువారా, పాలన్న దాగార అమ్మని పిలువారా, పాలన్న దాగార అమ్మని పిలువారా, పాలన్న దాగార అమ్మని పిలువారా. ఎన్నియ గిన్నెల ఎన్నార పోసిన, ఎన్నియ గిన్నెల ఎన్నార పోసిన, ఎన్నియ గిన్నెల ఎన్నార పోసిన, ఎన్నియ గిన్నెల ఎన్నార పోసిన. ఎన్నార ఇయ్యార అమ్మని పిలువారా, ఎన్నార ఇయ్యార అమ్మని పిలువారా. జో లాలి అచ్యుతానంద జో జో ముకుంద, అచ్యుతానంద జో జో ముకుంద, అచ్యుతానంద జో జో ముకుంద. లాలి పరమానంద రామ గోవింద, లాలి పరమానంద రామ గోవింద. జో లాలి అచ్యుతానంద జో జో ముకుంద, అచ్యుతానంద జో జో ముకుంద, అచ్యుతానంద జో జో ముకుంద. జయ శ్రీ జగన్నాథేశ్వరునికి. జై దగ్గర జరు ఇక్కడ చూడవచ్చు. అక్కలారా అన్నలారా, ఈ రోజుతోని ఈ యొక్క రేణుకామాత మొదటి భాగం సమాప్తం. రేపు రెండవ భాగం ఉంటుంది. రేపు ఎల్లమ్మ తల్లికి చాలా కష్టాలు ఉంటాయి. బలపరశురాముడు ఆ యొక్క కన్న తండ్రి కోసం కష్టాలు పెట్టే బాధలు, ఎల్లమ్మ తల్లి జోగెత్తుకునే బాధలు, అలాగే మాదలింగయ్య మాదలింగమ్మ సురమాని చెట్టి ఎన్నో బాధలు ఉంటాయి. అందుకే రేపు ఇంతకన్నా ఎక్కువ దిగ్విజయంగా ఆటలు సంపూర్ణం చేస్తారని మనసారా